నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఇస్ షాహిదా. దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. బంగారం ధరలు ఒక్కసారిగా పెరగడం వార్తలుగా మారింది. గత 2 రోజులుగా బంగారం ధరలు పడుతూ ఉన్నప్పటికీ బుధవారం అనూహ్యంగా పెరిగాయి. ఏప్రిల్ 8న హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 3,980కి పెరిగి 1,53,820 వద్ద కొనసాగుతుంది. 22 క్యారెట్ల బంగారం 1,41,000, 18 క్యారెట్ బంగారం 1,15,370 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. వెండి కూడా కిలో 2,65,000కి చేరింది. అటు ఫ్యూచర్స్ మార్కెట్లో గోల్డ్ జూన్ ఫ్యూచర్స్ 2.07%, వెండి 5.06% పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ $4,793, వెండి $76.36 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. మరోవైపు బంగారం, సిల్వర్ ఈటీఎఫ్లు బుధవారం 4% పెరిగాయి. ప్రపంచ బంగారం ధరల పెరుగుదల కింద ఈ ఈటీఎఫ్లు ట్రేడింగ్ అవుతున్నాయి. యుద్ధం ఆగడం, డాలర్ బలహీనత తర్వాత ఇన్వెస్టర్లు రిస్క్ను పరిశీలించుకున్నారు. ఈ సమయంలో ఈక్విటీ మార్కెట్లు కూడా బలంగా పెరిగాయి. అంటే పెట్టుబడిదారులు ఇంకా సేఫ్ హెవెన్ ఆస్తుల మీద ఆసక్తి చూపిస్తున్నారని అర్థం. సిల్వర్ ఈక్విటీలు బంగారం కంటే మెరుగ్గా పెరిగాయి. ఎస్బీఐ సిల్వర్ ఈటీఎఫ్, నిప్పాన్ ఇండియా సిల్వర్ ఈటీఎఫ్ 4.3% పైగా పెరిగాయి. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ సిల్వర్ ఈటీఎఫ్ 4.1%, టాటా సిల్వర్ ఈటీఎఫ్ 4% పైగా పెరిగాయి. గోల్డ్ ఈటీఎఫ్లు కూడా స్థిరమైన పెరుగుదల చూపాయి. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ గోల్డ్ ఈటీఎఫ్, ఎస్బీఐ గోల్డ్ ఈటీఎఫ్ 2.3% పైగా పెరిగాయి. నిప్పాన్ ఇండియా గోల్డ్ బీస్ ఈటీఎఫ్ 2.4% పైగా, టాటా గోల్డ్ ఈటీఎఫ్ కూడా పెరిగింది. ప్రపంచ బంగారం ధరలు 3 వారాల గరిష్టానికి చేరుకోవడంతో ఈ ఈటీఎఫ్ల వృద్ధి మొదలైంది. స్పాట్ బంగారం సెషన్లో 2.3% పెరిగి $4,812.49 వద్ద ఔన్స్ బంగారం ఉంది. జియోపొలిటికల్ టెన్షన్స్ తగ్గిన కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు కూడా పడిపోయాయి. ఈక్విటీలో ర్యాలీ వచ్చింది. డాలర్ తగ్గడంతో బులియన్ ధరలు మద్దతు పొందాయి. కాబట్టి పెట్టుబడిదారులకు బంగారం, సిల్వర్ ఇంకా ఆకర్షణీయంగా మారాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.